హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ డ్రింక్ అయితే తయారు చేయబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వాటర్ మిలన్ తోటి పిల్లలు ఏంటంటే వాటర్ మిలన్ నార్మల్గా తినరనమాట. ఇలా కొంచెం వెరైటీగా చేసి ఇవ్వండి, బాగా తింటారు. ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ వరకు సబ్జాలు. మీకు తెలుసు కదా, మన బాడీ తొందరగా కూల్ పరుస్తుందనమాట సబ్జాలు. ఇలా 1 స్పూన్ వేసుకొని దాని నిండా కప్పు నిండా నీళ్ళు పోసేసి ఇలా నానబెట్టుకోండి. ఒక 5-10 నిమిషాల్లోనే నానిపోతే మంచిగా. ఇక్కడ వచ్చేసి 1/2 లీటర్ వరకు పాలు ఒక ప్యాన్లో వేసుకున్నాను. ఇదే పాలల్లో మన కస్టర్డ్ పౌడరు 2 స్పూన్లు వేస్తున్నాను. కస్టర్డ్ పౌడర్ వేసేసి బాగా కలిపేసుకోండి పాలల్లో. అలానే 2 స్పూన్లు పంచదార కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇలా ఉండలు లేకుండా బాగా కరిగిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం చిక్కబడేంత వరకు ఉడకనివ్వండి. తొందరగానే చిక్కబడిపోతుంది, కస్టర్డ్ పౌడర్ వేసాం కదా. ఇలా బాగా మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వండి. ఫ్యాన్ కింద పెట్టుకొని కొంచెం సేపు చల్లారిన తర్వాత దీన్ని ఉండలు లేకుండా ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి వాటర్ మిలన్ని అది ఇంకా చల్లారిలోపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ మిలన్ని చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు, లేదంటే మన తురుముతాం కదా క్యారెట్ తురిమే దాంతో కూడా ఈ వాటర్ మిలన్ని తురిమేసుకోవాలి. ఇక్కడ నేనైతే తురిమేస్తున్నాను. ఇలా ముక్కలన్నీ కూడా ఇలా తురిమేసుకోండి. చిన్న చిన్న పీసెస్ లాగా వస్తుంది మనకి. తురుము ఎలాగైతే క్యారెట్ తురుము వస్తుందో అలా వస్తుంది. తర్వాత ఇందులో ఉన్న గింజలన్నిటిని కూడా కొంచెం తీసేసేయండి. తీసుకున్నా పర్వాలేదు, తీసుకోపోయినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ తీసేసాను. తీసేసిన తర్వాత దీని వాటర్ అంతా కూడా తీసేద్దాం. వాటర్తో కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇక్కడ నేనైతే వాటర్ తీసేస్తున్నాను. మీకు ఇష్టమైతే వాటర్ కూడా దాంట్లో వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి బాగా చల్లారింది కదా, దీన్ని ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బేసుకుందాం. ఉండలు ఉండలు లేకుండా, మీగడది ఉంది కదా, ఉండలు లేకుండా బాగుంటుంది తినేటప్పుడు. ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఒక్క తిప్పు తిప్పితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఒక్క తిప్పు తిప్పేసిన తర్వాత మనకి ఇలాగా లిక్విడ్ తయారైపోయింది. దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న వాటర్ మిలన్ ఉందిగా, ఇది కూడా వేసేస్తున్నాను. ఇందులో వేసేసుకొని మనం నానబెట్టుకున్న సబ్జాలు ఉన్నాయి కదా, ఈ సబ్జాలు కూడా మొత్తం వేసేస్తున్నాం. 1 స్పూన్కి ఎన్నైనా చూసారా, ఇలా నానుతాయి అనమాట బాగా. ఇప్పుడు కొంచెం వైట్ గ్రేప్స్ ఉంటే అవి కూడా వేస్తున్నాయి. ఇంక ఇవన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి క్యాషు, జీడిపప్పులు, కిస్మిస్ ఏవన్నీ వేసుకోవచ్చు. బాదం పలుకులు అన్నీ వేసుకోవచ్చు, మన ఇష్టం. ఫలోడానే చెప్పచ్చు దీన్ని. అయితే ఇలాగా కొంచెం మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన తర్వాత చక్కగా మనకి చాలా కూలింగ్ అయితే అవుతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ. బాగుంటుందన్నమాట. సేమ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్తో వస్తుంది. అలానే ఫలోడా మనం బయట తింటాం కదా, ఐస్ క్రీమ్ వేసుకొని ఫలోడా అలానే ఉంటుంది సేమ్. మీ దగ్గర ఐస్ క్రీమ్ ఉంటే దీంట్లో ఐస్ క్రీమ్ కూడా వేసుకొని శుభ్రంగా తినచ్చు అనమాట. ఫలోడా అలానే ఉంటుంది. ఇలా గ్లాసులో వేసేసుకొని మళ్ళీ ఫైనల్లో కొంచెం పుచ్చకాయ ముక్కలు వేసుకొని, అలానే గ్రేప్స్, అలానే జీడిపప్పు పలుకులు, ఇంకా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కానీ అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాటర్ మిలన్తో సమ్మర్ స్పెషల్ డ్రింక్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో చేసి పెట్టండి. ఇలాగ ఎప్పుడు పుచ్చకాయ మామూలుగా తినమంటే తినరు అనమాట. కొంచెం వెరైటీగా చేస్తే తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.